బసవాపూర్ రిజర్వాయర్ టూరిజం హబ్కి మరియు త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకి అత్యంత సమీపంలో డిటిసిపి అప్రూవల్ కలిగిన వెంచర్ ఉంది. ఈ వెంచర్ రాయల్ మెరిడియన్. ముందుగా వెంచర్ డీటెయిల్స్ చూసి ఆ తర్వాత లొకేషన్ హైలైట్స్ ఏంటో చూద్దాం. ఈ ప్రాజెక్టు మొత్తం 28 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ 320. ఈ ప్లాట్ సైజెస్ 200 గజాల నుండి 400 గజాల వరకు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ కలిగి ఉండడం విశేషం. వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బ్యూటిఫుల్ డిజైనర్ ఎంట్రన్స్ ఆర్చ్ తో సహా. ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ తో పాటు వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఫుట్ పాత్ విత్ కర్బింగ్ స్టోన్ తో డిజైన్ చేస్తారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇక్కడ రాబోతున్న రోడ్లన్నీ బ్లాక్ టాప్ రోడ్స్. మెయిన్ రోడ్లు 40 ఫీట్ల విశాలం కలిగి ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ల విడ్త్తో ఉంటాయి. అవెన్యూ ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు. 100% క్లియర్ టైటిల్తో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఈ వెంచర్లో ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 8,999 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్. ఈ ప్రైస్ సైట్లీ నెగోషియబుల్ కూడా. ఇవి వెంచర్కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ ఏంటో చూద్దాం. మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది రాయల్ మెరిడియన్ ఉన్న లొకేషన్. ఇది రాళ్ల జనగాం. రాళ్ల జనగాం విలేజ్కి పక్కనే ఇది ఉంది. ఇదెక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ చేసి చూద్దామా? ఇది బసవాపూర్ రిజర్వాయర్. రాయల్ మెరిడియన్ వెంచర్ దగ్గర నుంచి జస్ట్ 2 మినిట్స్లో రిజర్వాయర్ దగ్గరికి చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసామంటే బయో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఇక్కడ కూడా మనం 2 to 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఇక ఇది యాదగిరిగుట్ట ఏరియా. ఇది భువనగిరి. ఇదే బసవాపూర్ రిజర్వాయర్. ఈ బసవాపూర్ రిజర్వాయర్లోంచి చూస్తే ఎదురుగా మీరు భువనగిరి పోర్టల్ చూడొచ్చు. అలాగే ఇటుపక్క యాదాద్రి టెంపుల్ని చూడొచ్చు. ఈ బసవాపూర్ రిజర్వాయర్ మొత్తం 3,400 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 11.390 టీఎంసీలు. బసవాపూర్ రిజర్వాయర్ని టూరిజం ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో భాగంగా యాదగిరిగుట్ట మరియు భువనగిరి ఫోర్టుతో పాటు టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా నాటికల్ టూరిజంని అభివృద్ధి చేస్తారు. అంటే ఈ రిజర్వాయర్ దగ్గర అండర్ వాటర్ వెడ్డింగ్ డెస్టినేషన్, అండర్ వాటర్ విఆర్ సినిమా, మూన్లైట్ ఫ్లోటింగ్, సినిమా రిసార్ట్స్ ఇలాంటివన్నీ డెవలప్ చేస్తారు. ఫ్యూచర్లో అలాగే భువనగిరి ఫోర్టుని, యాదాద్రి టెంపుల్ని, ఈ బసవాపూర్ రిజర్వాయర్ని కలుపుతూ ఒక రోప్వేని కూడా ప్లాన్ చేస్తున్నారు. ట్రయాంగిల్ షేప్లో ఈ రోప్వే అనేది గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇలా ఉంటుంది. ఇది బసవాపూర్ రిజర్వాయర్, ఇది యాదగిరిగుట్ట, ఇది భువనగిరి కోర్ట్. సో ఫ్యూచర్లో ఈ టూరిజం డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత మంచి అప్లికేషన్ వస్తుంది. ఈ భువనగిరి దగ్గర నుంచి కానీ యాదగిరిగుట్ట దగ్గర నుంచి కానీ మనం 8 నిమిషాల్లో టెంపుల్ కట్టిన దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అలాగే మనం యాదాద్రి గురించి చూస్తే ఇక్కడ టెంపుల్ని మొత్తం అభివృద్ధి చేసి భక్తుల కోసం ఓపెన్ చేశారు. ప్రస్తుతానికి యాదాద్రి టెంపుల్ దాకా డెవలప్ చేశారు. ఇంకా చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. వాటిలో చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం డెవలప్మెంట్కి అంచనా వేసిన బడ్జెట్ 1,200 కోట్ల రూపాయలు. ఈ టెంపుల్ కోసం కానీ దీని చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ కోసం కానీ మొత్తం ఎక్విప్మెంట్ చేసిన ల్యాండ్ 1,800 ఎకరాలు. ఈ టెంపుల్కి దగ్గరలోనే ఐకానిక్ లోటస్ నిర్మాణాన్ని ప్రపోజ్ చేశారు. భువనగిరి దగ్గర మనకి యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఉంది. అలాగే గవర్నమెంట్ రీసెంట్గా చేసిన RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేటటువంటిది మన వెంచర్కి పక్క నుంచే వెళ్తుంది. అంటే జస్ట్ 23 మినిట్స్ డ్రైవ్లో మనం RRRకి రీచ్ అవ్వచ్చు అన్నమాట. ఇవే ఈ ప్రాజెక్టు గురించిన వివరాలు. ధన్యవాదాలు.